జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపిరుస్తున్నాయి. కేవలం 2 రోజుల్లోనే పసిడి మరియు వెండి ధరలు భారీగా దిగొచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు మరియు డాలర్ బలోపేతం కావడంతో భారత్లోనూ వీటి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సామాన్యులకు మళ్లీ బంగారం అందుబాటులోకి వస్తూ ఉండడంతో మార్కెట్లో ఒకంత సందడి మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు అంటే ఫిబ్రవరి 17, 2026న తులం బంగారం ధరలో ఊహించని మార్పే చోటు చేసుకుంది. 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఈ రోజు చూస్తే ఏకంగా 1,54,200కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే సుమారు 2,240 రూపాయల మేర పతనం కావడం ఇక్కడ విశేషం. ఇక నిన్నటి ధరను పరిశీలిస్తే ఫిబ్రవరి 16న ఇది 1,56,440 రూపాయలుగా నమోదైంది. అంటే కేవలం 48 గంటల్లోనే పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. అలాగే 22 క్యారెట్స్ ఆభరణాల విషయానికి వస్తే ఈ రోజు తులం ధర 1,41,350 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇది నిన్నటి కంటే 2,050 రూపాయలు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి కూడా ఇప్పుడు అదే వేగంతో కిందకు దిగుతుంది. కేజీ వెండి ధర నేడు 2,60,000 వద్ద స్థిరంగా ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇది పెద్ద ఊరట అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక్కరోజే కేజీ వెండిపై ఏకంగా 15,000 రూపాయల పతనం నమోదైంది. దీంతో కిలో వెండి ధర ఒక్కసారిగా 2,75,000 రూపాయల స్థాయి నుంచి ప్రస్తుత స్థాయికి పడిపోయింది. వెండి సామాన్లు లేదా వెండి కాయిన్స్ కొనే వారికి ఇది నిజంగా కలిసొచ్చే అంశం అని కూడా మార్కెట్ నిపుణులు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరగటం, ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం అంటే ప్రాఫిట్ బుకింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఈ భారీ తగ్గుదల కనిపిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి తోడు అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితులు కాస్త సద్దుమణగడం కూడా పసిడిపై ఒత్తిడి పెంచింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఇప్పుడు సురక్షితమైన గోల్డ్ మార్కెట్ నుంచి ఇతర రంగాల వైపు దృష్టి మళ్లిస్తూ ఉన్నారు. అందుకే అమ్మకాలు పెరిగి రేట్లు కూడా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. బట్ మళ్ళీ ఎంత తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని అయితే కూడా ఇప్పటి వరకైతే ఎటువంటి అంచనా కూడా వేయడం లేదు మార్కెట్ అనలిస్టులు కూడా. కానీ పెళ్లిల సీజన్ దగ్గర పడుతూ ఉండడంతో డిమాండ్ పెరిగితే మళ్ళీ ధరలు పుంజుకునే ఛాన్స్ కూడా ఇక్కడ లేకపోలేదు.